హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 20వ భాగము. ఇక కథలోకి వెళితే, విఆర్ చేతికి మళ్ళీ మాల్ రాబోతుంది అని రమేష్ ద్వారా కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఆ మాల్ అతడికి ఎలా చేరుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. ఈసారి విఆర్ తెలివిగా సరుకు తెప్పించే ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడ సందేహం లేకుండా నాయక్ని కూడా బయటపడకుండా దాచాడు. నాయక్ ఫేస్ ఇంతవరకు ఎవరికీ తెలియదు. అందుకే తెలివిగా నాయక్ నడుచుకుంటున్నాడు. వాడి అనుచరులు చాలామంది బయట ప్రపంచంలో సాధారణ మనుషులుగా కలిసిపోయారు. ఎందుకు? నాయక్ ఎక్కడ ఉన్నాడు? మధు కిడ్నాప్ తర్వాత ఎక్కడ నాయక్కి సంబంధించిన ఆనవాళ్లు దొరకలేదు. అంటే ఏదో ప్లాన్లో ఉన్నారు అన్నాడు విజయ్. రమేష్ టీం వలన కళ్యాణ్కి ఇంకా విజయ్కి నాయక్ ఎలా ఉంటాడో తెలుసు. కళ్యాణ్కి చాలా చిరాగ్గా ఉంది. ఒకవైపు అమ్మ ఆరోగ్యం, మరోవైపు అఖిలాండేశ్వరి ఆగడాలపై క్లారిటీ లేదు. అంతేకాదు, ఎందుకో మిన్నీ పదే పదే గుర్తుకు వస్తుంది. ఆమెను వెంటనే చూడాలి అని ఉంది. కళ్యాణ్ ఆలోచిస్తూ రమేష్కి చెప్పాడు, విషయం ఏదైనా కానీ నువ్వు మిస్టేక్ చేయకు. లాస్ట్ టైం లారీ విషయంలో వాడు దారుణంగా దెబ్బతిన్నాడు. ఈసారి అలా కాకుండా వాడు తెలివిగా ప్లాన్ చేస్తాడు. అయినా సరే వాడు రోడ్ రవాణా ద్వారానే సరుకు తెప్పించుకుంటాడు. నువ్వైతే సరుకు హార్బర్కి చేరేది ఎప్పుడో తెలుసుకో. అది సిటీలోకి ఎలా రప్పిస్తాడో నేను తెలుసుకుంటాను అని చెప్పి అతడు ఫారెస్ట్ మీద నిఘా ఉంచాడు. ఇన్స్పెక్టర్ అయి ఉండి కూడా చట్టానికి వ్యతిరేకంగా విఆర్ లాంటి వాడికి సహాయపడుతున్నాడు అతడు. అయినా సరే సరైన ఆధారాలు లేకుండా ఎవరిని ఏమీ చేయలేము. అందుకే ఇంకా డ్యూటీలో ఉన్నాడు. ఫారెస్ట్ ఇప్పుడు అదే కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫారెస్ట్ విఆర్తో కాంటాక్ట్ అవుతాడు. వాడి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అని కళ్యాణ్ అతడిపై తన మనుషులను అబ్జర్వేషన్లో పెట్టించాడు. అంతేకాదు, అతడి కాంటాక్ట్ నెంబర్ కూడా పరిశీలనలో ఉంచాడు. రమేష్ చెబుతాడు, ఏ రోజు సరుకు హార్బర్లో ల్యాండ్ అవుతుందో ఆ రోజు ఫారెస్ట్ మీద తన ప్లాన్ అమలు చేయాలి అని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్. అంతలో అతడి స్టేషన్కి ఒక ఫోన్ వచ్చి పడింది. అది విన్న కళ్యాణ్ ఇంకా విజయ్ షాక్ అయ్యారు. సిటీ శివార్లలో ఒక శవం పడేసి ఎవరో తగలబెట్టారు అని న్యూస్ అందింది. అంతే, వెంటనే అటు పరుగు తీశారు. అక్కడికి చేరుకుని పరిశీలిస్తే సగం ఖాళీ ఉన్న లేడీ బాడీగా గుర్తించారు నిపుణులు. ఒకవైపు ప్రెస్ వాళ్ళు న్యూస్ కవర్ చేస్తున్నారు. ఇంకోవైపు ఫోరెన్సిక్ వాళ్ళు అంతా చెక్ చేసి బాడీని ల్యాబ్కి తీసుకువెళ్తున్నారు. డాక్టర్ చెప్పారు, బాడీని తగలబెట్టడం వలన సరైన ఆధారాలు లేవు. మేము పరిశీలించి విషయాలు చెబుతాము అని కళ్యాణ్కి చెప్పారు. ప్రెస్ వాళ్ళు కళ్యాణ్ విజయ్ ముందు మైకులు పెట్టారు. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేదు. విజయ్ చెబుతున్నాడు, ఇక్కడ శవం కాలుతుంది అని మాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడికి చేరుకున్నాం. ఇంకా వివరాలు ఏవీ తెలియలేదు. తెలుసుకుంటాం అని వాళ్ళు న్యూస్ రాసుకుని వెళ్లారు. కళ్యాణ్ ఆ చుట్టుపక్కల అంతా పరిశీలించి అనుమానించదగ్గ ఆధారాలు సేకరిస్తున్నాడు. అక్కడికి దగ్గరలో ఓ హెవీ వెహికల్ టైర్ మార్క్స్ కనిపించాయి. కళ్యాణ్ సిబ్బంది టైర్ మార్క్ని ప్రింట్ తీసుకున్నారు. అంతేకాదు, అక్కడ ఒక చోట ఉమ్మిన పాన్ మరకలు కనిపించాయి. దాని ద్వారా ఏదైనా విషయం తెలిస్తే అవకాశం ఉంటుంది అని, డిఎన్ఏ లాంటిది లభ్యమవుతుంది అని దాన్ని సేకరించారు. అక్కడంతా ఫింగర్ ప్రింట్స్ కోసం చూశారు. కొంతవరకు దొరికిన ఆధారాలతో హంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే అన్నిటినీ ల్యాబ్కి పంపించారు. విజయ్ కళ్యాణ్తో అంటున్నాడు, సిటీలో ఏదైనా మిస్సింగ్ కేసు ఉందేమో ఎంక్వైరీ చేపిస్తాను అని అతడు ఆ పనిలో పడ్డాడు. కళ్యాణ్ మాత్రం చనిపోయిన వ్యక్తి ఎవరో, ఆమె ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారో అని ఆలోచిస్తూ స్టేషన్కి చేరుకున్నాడు. అతడు అంత బిజీలో కూడా ఇంటికి ఫోన్ చేసి అమ్మ కోసం తెలుసుకుంటూనే ఉన్నాడు. రాత్రి 10 గంటలకు కళ్యాణ్ విజయ్ ఇల్లు చేరుకున్నారు. సుగుణ గారు గదిలో నిద్రపోతూ ఉన్నారు. ఆవిడ చేతిలో కళ్యాణ్ ఫాదర్ ఫోటో పట్టుకుని ఉన్నారు. అది చూసి కళ్యాణ్ ఇంకా విజయ్ కంగారు పడ్డారు. ఏమైందమ్మా? ఎందుకో బాధపడుతున్నట్టు ఉంది. నాన్నగారి ఫోటో తీసి పట్టుకుంది అని కళ్యాణ్ అర్థం కానట్టు చూస్తున్నాడు. విజయ్ భుజం తడుతూ కంట్రోల్ చేశాడు. అందులో కళ్యాణ్ అలికిడి ఆవిడ గుర్తించి మేలుకుని, వచ్చేశారా? ఏంటి బాగా అలసిపోయినట్టు ఉన్నారు అని కంగారుగా అడిగింది. కళ్యాణ్ ఏమీ మాట్లాడలేక దిగులుగా చూస్తూ ఉంటే విజయ్ కలుగ చేసుకుని,
మా బిజీ ఎప్పుడు ఉండేదే కానీ నువ్వెందుకు డల్ అయ్యావు? చిన్నాన్న ఫోటో పట్టుకుని నిద్రపోతున్నావేంటి? అసలు నీకేమైంది పిన్ని అని అడిగాడు. ఆవిడ చిన్నగా నవ్వి, ఏం చెప్పాలిరా, నాకు ఉన్నట్టుండి మైకం వచ్చింది. ఆ మైకంలో నేను పోతే నీ తమ్ముడు ఏమైపోవాలి అని చాలా బాధపడ్డాను. నా బాధ అంతా మీ చిన్నానికి చెప్పుకుంటూ అలాగే నిద్రపోయాను అంతే అని చెబుతూ కళ్యాణ్ చేయి పట్టుకుని, నువ్వు కంగారు పడుకురా, నాకేం కాలేదుగా అని చెప్పింది. కళ్యాణ్ చాలా ఎమోషన్ అవుతూ, అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఎప్పుడూ లేనట్టు నువ్వు తడబడుతూ మాట్లాడుతున్నావు? విజయ్కి చెప్పి నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావు. ఎందుకు? నాకు అనిపిస్తుంది ఏదో జరిగింది. నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు. నిజం చెప్పు అమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉందిగా? నీ మనసుకి ఏదో బాధ కలిగింది. అదేంటి? నాతో చెప్పు అమ్మా అని అడిగాడు. ఆవిడకు కళ్యాణ్ సంగతి తెలుసు. అందుకే మనసులో ఎంతో కల్లోలం కలుగుతున్నా బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని జ్ఞాపకాలు ఇవాళ కళ్ళ ముందు ఊహించని విధంగా ఎదురైతే ఆవిడ భర్త ఫోటో పట్టుకుని తన వేదన చెప్పుకుంది. ఇప్పుడు కళ్యాణ్ అదే విషయంలో ఆరా తీసే ప్రయత్నం చేస్తుంటే ఏమని చెబుతుంది? చెప్పి కళ్యాణ్ని ప్రమాదంలో పడదోయలేదుగా, అందుకే తడబడుతుంది. అందుకే కళ్యాణ్ అడుగుతున్నాడు. తన తల్లి తడబడటం అతడు గుర్తించాడు. ఆవిడ చిన్నగా నవ్వి, ఏమీ లేదురా, నువ్వు ఏదో అనుకుని కంగారు పడుకు అని నచ్చ చెప్పిన కళ్యాణ్ అనుమానంగా చూస్తూనే ఉన్నాడు. విజయ్ కళ్ళతో సైగ చేశాడు. కళ్యాణ్ సరే అనుకుని, అమ్మా నువ్వు ఫుడ్ తీసుకున్నావుగా, మెడిసిన్స్ అన్నీ వేసుకున్నావుగా అని అడిగాడు. ఆవిడ అన్నీ వేసుకున్నా అని చెప్పి వాళ్ళకి భోజనం పెడతాను అని బెడ్ దిగపోతే వాళ్ళు అడ్డుకుని, నువ్వు రెస్ట్ తీసుకో, మేము పెట్టుకుంటాం అని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి చిన్నగా నవ్వి బయటకు వచ్చారు. ఆవిడ కూడా నవ్వుతూ కళ్ళు మూసుకుంది. విజయ్ కళ్యాణ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ, రేయ్ పిన్ని తన హెల్త్ ఏమైపోతుందో, నువ్వు ఎక్కడ ఒంటరివైపోతావో అని కంగారు పడింది అంతే, నువ్వు ఏదేదో ఊహించుకుని బాధపడకు అని చెప్పాడు. అయినా కూడా కళ్యాణ్ ఏదో డౌట్ పడుతూనే సరే అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి అమ్మ కొరకు జాగ్రత్తలు చెప్పాడు. టైంకి మెడిసిన్స్ ఫుడ్ అందించాలి. అంతేకాదు ఆవిడ ఉపవాసాలు అంటూ ఏవీ చేయకుండా చూసుకోవాలి. అమ్మ ఎక్కడికి వెళ్ళినా వెంట మీరు ఉండాలి. ప్లీజ్, ఇది ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అని వాళ్ళకి తన బాధ అర్థమయ్యేలా చెప్పాడు. ఏసీపీ గారి మనసు అక్కడి వాళ్ళు అర్థం చేసుకుని, సార్ అది మా బాధ్యత, మీరు ఇంతగా చెప్పకండి, అమ్మని మేము చూసుకుంటాం అని చెప్పి ధైర్యం ఇచ్చారు. కళ్యాణ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు. విజయ్ కళ్యాణ్కి భోజనం వడ్డించి కాస్త ఇబ్బందిగా చూస్తూ కూర్చున్నాడు. కళ్యాణ్ ఏమైంది అని అడిగాడు. విజయ్ నిట్టూరుస్తూ, అఖిలాండేశ్వరి ఢిల్లీ నుంచి వచ్చేసిందిరా, మధు కంగారుగా వెళ్ళిపోయింది అంటూ గుడికి మధు వచ్చింది. అంతలో పిన్నికి ఇలా అయ్యిందే అని పాపం తను చాలా టెన్షన్ పడిందిరా, అది తలుచుకుంటే బాధగా ఉంది అని చెప్పాడు. నిజానికి విజయ్ జ్యోతి విషయం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే మధుతో జ్యోతి ఉంది అని అతడితో చెప్పలేదు. కళ్యాణ్ అర్థం చేసుకుని, ఇట్స్ ఓకేరా, ఆవిడ ఇంటికి ఇంత త్వరగా ఎందుకు వచ్చేసింది, అసలు ఆవిడ ఎందుకు ఢిల్లీ వెళ్ళింది అని అనుకుంటూ ఉన్నాడు. విజయ్ మాటల్లో మధు నుండి ఫోన్ వచ్చింది. అతడు నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె అడిగింది, ఆంటీ ఎలా ఉన్నారు అని. కళ్యాణ్ సార్ నన్ను తప్పుగా అనుకోలేదుగా, మమ్మీ వచ్చేసింది అనగానే కంగారుగా వెళ్ళిపోయాను అని చెబుతుంటే కళ్యాణ్ ఫోన్ అందుకుని, హేయ్ మధు, అదేం లేదు, నేను అర్థం చేసుకోగలను, ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది, నువ్వేం వరీ కావద్దు. ఇంతకు మీ అమ్మగారు ఏమంటున్నారు? మనం ఆ డోర్ ఓపెన్ చేయాలి అనుకున్నాం అని తెలుసుకోలేదుగా అని అడిగాడు. ఆమె నవ్వుతూ జరిగిన విషయం చెప్పింది. అమ్మ ఉన్నట్టుండి కూల్ అయిపోయి తనకి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పింది. కళ్యాణ్ డౌట్ పడుతూ బయటపడకుండా, సరే జాగ్రత్త, ఇప్పుడప్పుడే మీ లవ్ విషయం ఆవిడకి తెలియకపోవటం మంచిది అని చెప్పి ఫోన్ విజయ్కి ఇస్తున్నా, మాట్లాడుకోండి అంటూ ఇచ్చేసి భోజనం చేయాలి అనిపించక అక్కడి నుండి పక్కకి వచ్చేశాడు. విజయ్ అదేం గమనించకుండా మధుతో మాటల్లో పడి అతడి రూమ్కి వెళ్ళిపోయాడు. కళ్యాణ్కి అంతా గందరగోళంగా ఉంది. అమ్మ ఉన్నట్టుండి గుడిలో పడిపోవటం ఏంటి?
నిద్రపోతున్న నన్ను ఎవరో లే నారాయణ అని పిలవటం ఏంటి? విచిత్రంగా ఉంది. అసలు మిన్నీ ఎలా ఉందో ఏమో. తనని వెంటనే చూడాలి. బట్ ఇంకా టైం ఉంది. ఆ అఖిల మేలుకుని ఉండొచ్చు. ఆవిడ ఉన్నట్టుండి ఇంటికి వచ్చేసింది అంటే ఏదో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ సీక్రెట్ రూమ్ కోసం అని ఎన్నో అంచనాలు ఆలోచనలు చేస్తూ నిమిషాలు లెక్కిస్తూ కూర్చున్నాడు. మరోవైపు జ్యోతికి ఇది విషయం అని చెప్పేవాళ్లే లేరు. ఆవిడ ఎలా ఉన్నారో, కళ్యాణ్ ఎంత బాధపడుతున్నారో అని భయపడిపోతూ ఉంది. మధును కూడా వెళ్ళి అడగలేకపోయింది. కళ్యాణ్ గారు నవ్వుతూ ఎప్పుడూ తన ముందుకు వస్తారు, అప్పటి వరకు నేను మంచినీళ్లు కూడా ముట్టను అని ఏడుస్తూ ఆ దేవుడిని వేడుకుంటూ కూర్చుంది. కళ్యాణ్ ఇంకా నా వల్ల కాదు అని మిన్నీ వస్తున్నా అంటూ బయటకు వెళ్ళిపోయాడు. విజయ్ ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి బయటికి వచ్చి చూస్తే కళ్యాణ్ ఏమీ తినలేదు. అలాగే అక్కడ లేడు కూడా. విజయ్ చిన్నగా నవ్వుకుని, వీడి మిన్నీ వెయిటింగ్ అనుకుంటా, మావాడు తిండి కూడా తినకుండా పరుగులు పెట్టాడు. అమ్మా మిన్నీ, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి తల్లి? త్వరగా మాకు కూడా దర్శనమిచ్చేయి. ఇక్కడ మా పిన్ని వీడు ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడిపోతాడో అని బెంగ పెట్టేసుకుంది. కాస్త త్వరగా వచ్చేయి అనుకుంటూ అతడి మట్టుకు వడ్డించుకుని తిని వెళ్ళి పడుకున్నాడు. కళ్యాణ్ అఖిలాండేశ్వరి నిలయం చేరుకునేసరికి 1 గంట దాటింది. అక్కడ అంతా చీకటిగా ఎప్పటిలా ఉన్నా ఎందుకో కళ్యాణ్కి సందేహం కలిగింది. అందుకే అతడి స్టైల్లో పరిశీలించాడు. చూడబోతే సెక్యూరిటీ ఎక్కువ పెట్టినట్లు తెలుస్తుంది. ఆవిడ ఎందుకో టెన్షన్ పడుతుంది. అందుకే కాస్త సెక్యూరిటీ పెంచింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడప్పుడే ఈ ఇంటి కూడా దూకలేను, వాళ్ళు నన్ను గమనిస్తారు అని వేరే దారి లేక అతడి కారు ఒక సైడ్కి పార్క్ చేసి వేచి చూస్తూ ఉన్నాడు. కొంత సమయం గడిచింది. అక్కడ సెక్యూరిటీ కునుకుపాట్లు పడుతున్నారు. కళ్యాణ్ వాచ్ చూసుకున్నాడు. పాపం మిన్నీ నేను రాలేదు అని దిగులు పడుతూ నిద్రపోయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి తనని డిస్టర్బ్ చేసే కంటే వెనక్కి వెళ్ళిపోవటం బెటర్ అనుకున్నాడు. అంతలో అతడికి గతంలో మిన్నీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మీరు నన్ను చూడటానికి వస్తే నేను నిద్రపోతూ ఉన్నా సరే నన్ను మేలుకొలపండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. అంతలా తను నా కోసం చూస్తుంది, నేను వెనక్కి వెళ్ళిపోతే ఎలా అని ఆలోచిస్తూ ఇంకా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ గోడ దూకాడు. అతడు నేలపై గంతినప్పుడు వచ్చిన శబ్దం జ్యోతి గుర్తించింది. ఆమె గుండె వేగం హెచ్చింది. ఒక్కసారిగా ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అది కళ్యాణ్ గారే వస్తున్నారు, ఆయన వస్తున్నారు అంటే అమ్మకి ఏం కాలేదు అని గదిలో ఉన్న ఆమె పరుగులు పెడుతూ బయటకు వచ్చింది. కళ్యాణ్ అటు ఇటు చూస్తూ ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు ఏమో అని జాగ్రత్త పడుతూ జ్యోతి ఉన్న గదివైపు అడిగేశాడు. అతడు అటు రావటమే జ్యోతి పరుగులు పెడుతూ ఎదురయ్యింది. ఆమె మెరుపులా వచ్చి అతన్ని ఎగిరి పట్టుకుంది. కళ్యాణ్ కూడా ఆమెను గట్టిగా చుట్టుకుని పక్కకు తీసుకుపోయి కెమెరాకు చెక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమె అంత ఎమోషన్ అవ్వటం, ఏడుస్తూ కళ్యాణ్ని చుట్టుకోవటం చూసి కళ్యాణ్ మరింత కంగారు పడ్డాడు. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మ మళ్ళీ నిన్ను ఏమన్నా అనిందా, కొట్టిందా అని అడుగుతున్నాడు. ఆమె బదులు ఇవ్వకుండా ఇంకా అలాగే చుట్టుకుని ఏడుస్తూ ఉంది. కళ్యాణ్ మనసు ఎంతగానో కరిగిపోతూ ఉంది. ఏమైందిరా, నేను రాను అనుకున్నావా? ఇంతవరకు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? ఎందుకురా, నేను వచ్చానుగా, ఏడవకు ప్లీజ్ అని ఆమెను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంటే జ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అతడి కళ్ళల్లోకి చూస్తూ అమ్మకి ఎలా ఉంది అండి అని అడిగింది. ఆ ప్రశ్న అతడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే షాక్ అయ్యాడు. కంగారుగా చూస్తూ అమ్మ కోసం అడుగుతున్నావా? నీకెలా తెలుసురా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదని మధు చెప్పిందా? ఈ మధుకి ఏం పని లేదు అని తిట్టుకుంటూ ఆమె తల నిమురుతూ అమ్మ బాగానే ఉంది అని చెప్పబోయాడు. జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చూశాను, అమ్మ పడిపోయారు, నన్ను చూస్తూ కంగారుగా పడిపోయారు. మీరు హాస్పిటల్లో చాలా కంగారుగా పరుగులు పెడుతూ వచ్చారు. నాకు ఎంత ఏడుపు వచ్చిందో తెలుసా? అమ్మ ఎలా ఉన్నారు అండి అని అడిగింది. కళ్యాణ్ షాక్ అవుతూ నువ్వు చూసావా? ఎప్పుడురా? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. అమ్మ నిన్ను చూసి పడిపోవటం ఏంట్రా అని అడిగాడు. ఆమె భయం నిండిన స్వరంతో చెబుతుంది.
పొద్దున అక్క నన్ను గుడికి తీసుకువెళ్ళింది. అక్కడ అమ్మ ఉన్నారు. నేను అమ్మ దగ్గరకు వెళుతుంటే ఆమె నన్ను చూసి చాలా కంగారు పడ్డారు. అలాగే కింద పడిపోయారు. అన్నయ్య అమ్మను ఎత్తుకుని కారులో వేశారు. నేను అక్క కారులో ఉన్నాము. హాస్పిటల్కి వచ్చాము. అక్కడ అక్క ఫోన్కి పెద్దమ్మ వచ్చింది అని పెదనాన్న చెప్పారు. అంతే. అప్పటికే చాలా భయం వేస్తుంది. ఆ అక్క నన్ను ఇంటికి తీసుకువస్తుంటే మీరు కనిపించారు. చాలా బాధపడుతూ ఉన్నారు. నాకు అప్పుడు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా అని జరిగింది అంతా చెప్పి, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఇంకా బాధపడుతూనే ఉన్నారు కదూ. మిమ్మల్ని చూసే వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని దేవుడికి ఒట్టేసుకుని ఎదురు చూస్తున్నా. చెప్పండి అని అడిగింది. కళ్యాణ్కి అర్థమయ్యింది. హాస్పిటల్ దగ్గర తన మనసు ఎందుకు అంతలా కలవరపడింది. ఆమె తనని చూసి దూరం అవ్వటం ఎంత బాధపడి ఉంటుంది అర్థం చేసుకుని. ఐఎమ్ సారీ మిన్నీ, నేను నిన్ను గమనించలేదు. నువ్వు ఎందుకురా ఇంతలా బాధపడుతున్నావు? అమ్మకి ఏమీ కాలేదు. ఇంట్లో హాయిగా నిద్రపోతుంది. నీకు ఈ విషయం చెప్పేవారు లేక టెన్షన్ పడ్డావు. నేను ఏడియట్లా నిద్రపోయాను. నేను కూడా గుడికి వచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు అని నచ్చ చెప్పి ఆమెను కంట్రోల్ చేస్తూ ఉంటే ఆమె ఆశ్చర్యంగా, నిజం అమ్మకి ఏమీ కాలేదుగా, అయితే ఎందుకు నన్ను చూసి పడిపోయింది అని అడిగింది. కళ్యాణ్కి ఏదో డౌట్ వచ్చింది. ఎందుకు మిన్నీ ఇలా అడుగుతుంది? అమ్మ మిన్నీని చూసి పడిపోవటం ఏమిటి అని మనసులో ప్రశ్నించుకుంటూ పైకి ఆమెకి సందేహం రాకుండా, అదేం లేదు మిన్నీ, అమ్మ ఎక్కువ ఉపవాసాలు చేసి కళ్ళు తిరిగి పడిపోయింది. సరిగ్గా అప్పుడే నువ్వు ఆమె ముందుకు వచ్చి ఉంటావు. నీకు నాపై నమ్మకం ఉందిగా. ప్లీజ్ టెన్షన్ అవ్వకు. నేను అయితే ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. అమ్మ ఆరోగ్యంగా ఇంట్లో నిద్రపోతూ ఉంది. ప్లీజ్ నువ్వు టెన్షన్ అవ్వకు. నేను తట్టుకోలేను. ఎందుకు అసలు ఆకలితో ఉన్నావు? అనవసరంగా భయపడ్డావు అని మనసులో బాధ ఉన్నా ఆమె ముందు నిర్మలంగా నవ్వాడు. అంతే. అతడి నవ్వు చూసి ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అమ్మయ్య, మీరు నవ్వారు. ఇప్పుడు నాకు బాగుంది అండి. ఉదయం మిమ్మల్ని అలా చూశాను, నాకేం బాలేదు అని ఆమె కూడా నవ్వుతూ, అమ్మ బాగుందిగా, నాకు అంతే చాలు అని చెప్పి మనసులో దిగులుతో ఒక మాట అనింది. కళ్యాణ్ గారు, ఉదయం నాకు అనిపించింది నేను శనిని కదా, అందుకే అమ్మ నన్ను చూసి పడిపోయింది అని. చాలా ఏడ్చాను. ఇంకా మిమ్మల్ని కూడా నాకు దూరంగా ఉండమని చెప్పాలి అనుకున్నాను. అదే మీకు మంచిది ఏమో. ప్లీజ్ ఎందుకన్నా మంచిది, నాకు దూరంగా ఉండరు. నా కారణంగా మీకు ఏమైనా జరిగితే నేను చచ్చిపోతాను అండి అని ఎంతో మంచి మనసుతో ఆమె అలా అంటుంటే కళ్యాణ్ ఆమెను గట్టిగా గుండెకి హత్తుకుని, మిన్నీ ఇంకెప్పుడు అలా అనుకు. నేను నీకు దూరంగా ఉండలేను. నా వల్ల కాదు. నువ్వు శని అన్నది నిజం కాదురా. నీకు నన్ను దూరం చేయకు. అదే జరిగితే నేను చచ్చిపోతాను చెప్తున్నా అని ఆమెను ఎంతగానో వేడుకుంటూ అడుగుతూ ఉంటే ఆమె సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఇద్దరూ కొంత సమయం అలాగే చీకటిలో కూర్చుని ఒకరిని ఒకరు చుట్టుకుని ఉన్నారు. అప్పుడు టైం 2 దాటింది. మిన్నీ అతడి షర్ట్ కాలర్ పట్టుకుని దిగులుగా చూస్తూ, నాకు ఆకలి వేస్తుంది కళ్యాణ్ గారు అని అడిగింది. అంతే. అతడి మనసు ఎంత బాధపడిందో. వెంటనే ఆమెకు ఏదో ఒకటి తినిపించాలి అని ఉన్నా అతడి దగ్గర ఏమీ లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చి, నాతో రా అని ఆమెను పైకి లేపాడు. జ్యోతి అర్థం కానట్టు చూస్తూ ఉంటే ఆమెను వీపుపై వేసుకుని, నన్ను గట్టిగా పట్టుకో అంటూ ఎప్పుడూ తాను దూకే గోడ దగ్గరకు చేరుకున్నాడు. జ్యోతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటండి మీరేం చేస్తున్నారు అని అడిగి కంగారు పడుతుంటే కళ్యాణ్ ష్ అంటూ నోటిపై చేయి వేసి చెప్పి ఒక్క ఉదుటున ఆ గోడ ఎక్కి అలాగే అవతల వైపు దూకాడు. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని అతన్ని పట్టుకుని ఉంది. కళ్యాణ్ నెమ్మదిగా అతడి కారు దగ్గరకు చేరుకుని అందులో ఆమెను ఎక్కించి జెట్ స్పీడ్లో అక్కడి నుండి నైట్ అయినా సరే అన్ని అవసరాలకి అందుబాటులో ఉండే మార్కెట్ చేరుకున్నాడు. జ్యోతి భయంగా చూస్తూ ఉంది. కళ్యాణ్ చిన్నగా నవ్వి, ఏంట్రా భయపడుతున్నావా? నాపై నమ్మకం ఉందిగా. నిన్ను 1 అవర్లో ఇంట్లో ఉంచుతా, సరేనా? ఫస్ట్ టైం ఇద్దరం కలిసి ఇలా బయటికి వచ్చాం కదా, నవ్వుతూ ఉండాలి. ఏమాత్రం టెన్షన్ అవ్వకుండా. నీకు ఏం కావాలన్నా అడుగు, ఈ కళ్యాణ్ ఉన్నాడు, సరేనా అని చెప్పి ఆమె చేయి పట్టుకుని అక్కడి దాబాలో అడుగుపెట్టాడు. టేబుల్స్ ఖాళీ ఉన్నా కొన్ని చోట్ల కొందరు లారీలు ఆపి వచ్చి తింటున్నారు. కళ్యాణ్ అడిగాడు,
చెప్పరా, ఏం తింటావు అని. జ్యోతి అయోమయంగా చుట్టూ చూస్తూ, నాకు తెలియదు అండి, మీరేం పెడితే అది తింటా అని చిన్నగా నవ్వి అక్కడ ఉన్న వాటర్ అందుకుని తాగుతూ ఉంటే కళ్యాణ్ ఆమెకు చాలా వెరైటీస్ ఆర్డర్ ఇచ్చి తెప్పించాడు. చాలా వంటకాలు ఆమె ముందు ఉన్నాయి. బిర్యానీ, పనీర్ మసాలా, బటర్ నాన్, చికెన్ కర్రీ, పప్పు, పెరుగు, 4 రకాల స్వీట్స్, జ్యూస్ అన్నిటినీ పెట్టాడు. మిన్ని నవ్వుతూ, ఇవన్నీ నాకా? అమ్మో, నా వల్ల కాదు అండి అని ఒక ప్లేట్ తీసుకుని అందులో ఫుడ్ వడ్డించి, ముందు మీరు తినండి, నాకు తెలుసు మీరు ఏమీ తినలేదు కదా అని అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ, అవును మిన్ని, చాలా ఆకలి వేస్తుంది, తింటాను, నువ్వు కూడా తిను అని ఆమెకు పెట్టాడు. ఇద్దరూ కాస్త ప్రశాంతంగా తిన్నారు. ఆమె నవ్వుతూ, నా వంటలు ఎలా ఉంటాయో నాకు సరిగా తెలియదు, కానీ ఈ వంటలు చాలా బాగున్నాయి. నేను ఎప్పుడూ ఇలాంటివి తినిందే లేదు అండి, కడుపు నిండిపోయింది తెలుసా అని చెప్పి జ్యూస్ గ్లాస్ అందుకుని తాగుతూ ఉంటే కళ్యాణ్ ఆమెను అబ్బరంగా చూస్తూ ఉన్నాడు. లాస్ట్లో ఆమె కోసం ఐస్ క్రీమ్ తెప్పించాడు. అది అందుకుని ఇష్టంగా తింటూ, కళ్యాణ్ గారు, అన్నిటికంటే నాకు ఇదే నచ్చింది అండి, ఇది ఐస్ క్రీమ్ కదా, నాకు ఇష్టం, మధు అక్క 2 సార్లు తనతో పాటు నాకు పెట్టింది అని గొప్పగా చెప్పి సగం తిని, చాలా బాగుంది అండి, మీరు తినండి అని ఆమె తింటున్న స్పూన్తోనే అతడికి అందించింది. కళ్యాణ్ చిన్నగా నవ్వాడు. అలాగే ఆమె అందించిన ఐస్ క్రీమ్ ఇష్టంగా తిని బిల్ పే చేసి ఆమె చేయి పట్టుకుని వెలుపలికి తీసుకువచ్చి కారులో ఎక్కించుకుని కొంత దూరం తీసుకువెళ్ళి ఎవరూ లేని చోట కూర్చోబెట్టి గట్టిగా ఊపిరి తీసుకుని, మిన్ని, మళ్ళీ అడుగుతున్నాను, నాతో వచ్చేస్తావా? ఇప్పుడే నిన్ను నాతో తీసుకుపోతాను, నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా చూసుకుంటా అని అడిగాడు. ఆమె పెద్దమ్మని గుర్తు చేసుకుంటూ, అమ్మో, మీతో వచ్చేస్తే పెద్దమ్మకి కోపం వస్తుంది అండి, నేను రాను, నాకు భయం అని చెప్పి అతడి మనసు బాధ పెట్టింది. కళ్యాణ్ ఆమెను గుండెకు హత్తుకుని, సరే సరే, భయపడకు, నువ్వు ఎప్పుడు నన్ను తీసుకుపో అంటే అప్పుడే తీసుకువెళతాలే అని ఆమె చెయ్యి పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఏదో చెప్పబోతున్నాడు. జ్యోతి ఏదో గుర్తుకు వచ్చినట్టు, అయ్యో మర్చిపోయాను కళ్యాణ్ గారు అని ఆమె వేసుకున్న ఓని అంచుకు కట్టి ఉంచిన కుంకుమ ఇంకా రక్షదారం తీసి అతడి చేయి అందుకుని, మీకు ఎలాంటి కష్టం రాకూడదు అని గుడిలో ఓ స్వామీజీని అడిగి తీసుకున్న ఈ రక్షాదారం అంటూ అతడి నుదుట కుంకుమ పెట్టి చేతికి దారం కట్టి మిగిలిన కుంకుమ ఇచ్చి, రోజు ఇది మీరు పెట్టుకుని బయటకు వెళ్ళాలి, అప్పుడు మీకు ఏమీ కాదు, నేను కూడా సంతోషంగా ఉంటాను, నా కోసం మీరు మర్చిపోకుండా కుంకుమ పెట్టుకోవాలి, చేతికి ఈ దారం తీయకూడదు అంటూ కంగారుగా చెబుతుంటే అతడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, చాలా రోజులుగా మనసులో దాగిన మాట చెబుతున్నాడు, ఐ లవ్ యూ మిన్నీ అన్నాడు. ఆమె అర్థం కానట్టు చూస్తూ, అంటే అని అడిగింది. కళ్యాణ్ సిన్సియర్గా చెప్పాడు, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని, నాకు నువ్వెంతో ఇష్టం అని అర్థం అని చెప్పాడు. ఆమె నవ్వుతూ, అర్థమయ్యింది, మీరు కూడా మీ అన్నయ్యలా చెబుతున్నారు, అవునా, మధు అక్కతో మీ అన్నయ్య చెబుతుంటే విన్నాను, దాని అర్థం ఇదా, నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ గారు, నేను కూడా ఐ లవ్ యూ, అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు లేకుండా ఉండలేను, నాకు మీరంటే చాలా ఇష్టం అని, అంతేగా అని మనసారా నవ్వింది. అంతే, కళ్యాణ్కి ప్రపంచం గెలిచినంత ఆనందం కలిగింది. ఒక్కసారిగా ఆమెను హత్తుకుని, థ్యాంక్స్ మిన్నీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంబరపడిపోయాడు. ఆమె జీవితంలో మొదటిసారి ఇంత స్వేచ్ఛగా బయటికి వచ్చి మనసుకు నచ్చినట్టు నవ్వుతూ గడిపింది. కళ్యాణ్ ఆమె ఇచ్చిన కుంకుమ ప్యాక్ చేస్తూ అంటున్నాడు, నాకు దేవుడు పూజలు లాంటి సెంటిమెంట్ లేదు, కానీ నీకోసం రోజు కుంకుమ పెట్టుకుంటాను, ఈ రక్షదారం చేతికి ఉంచుకుంటాను, సరేనా అని చెప్పి ఆమె పాదాల వంక చూసి ఆమె కాలికి ఉన్న పట్టీలు సుతారంగా తాకి చిన్నగా నవ్వాడు. ఆమె నవ్వింది. చల్లగా వీచే గాలి పరవశంతో అక్కడంతా పరిశీలనగా చూస్తూ, నాకు ఇవాళ ఎంత హాయిగా ఉందో చెప్పలేను అండి, రోజంతా ఇలాగే ఉండాలి అని ఉంది అని అంటూనే, అమ్మో చాలా లేట్ అయింది, ఇంటికి తీసుకువెళ్ళరు, పెద్దమ్మ చూడక ముందే నేను అని మాట పూర్తి చేయలేదు. కళ్యాణ్ నవ్వుతూ ఆమె చేయి అందుకుని, సరే వెళదాం పదా అని ముందుకు కదిలాడు. ఆమె అతడు చూపించే ఆదరణతో ఎంతో సంతోషంగా కారు ఎక్కింది.
కళ్యాణ్ ఆమె మనసు అర్థం చేసుకున్నాడు. మిన్నీకి నేనంటే చాలా ఇష్టం, అంతే భయం అఖిలాండేశ్వరి అంటే. అందుకే నాతో ఉండిపోవాలని ఉన్నా ఆమె మళ్ళీ ఆ నరకంలో అడుగు పెట్టాలి అనుకుంటుంది. ఈ సమస్యకు ముగింపు పలకాలి అని నిర్ణయం తీసుకుని మౌనంగా ఆమెను బంగ్లా చేర్చాడు. ఎంతో సంతోషంగా ఆమె కళ్యాణ్ సహాయంతో ఆ ఇంటి గోడ ఎక్కింది. కళ్యాణ్ తనతో పాటు గోడ దూకకుండా ఆపి, వద్దు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు వెళ్ళండి, నేను దూకేస్తానులేండి, ఈ గోడ దూకటం నాకు అలవాటయింది అని చెప్పి ఆపింది. కళ్యాణ్ ఆమెకు దగ్గరగా వచ్చి ఎంతో ప్రేమగా నుదిటిపైన ముద్దు పెట్టాడు. అప్పటికి గాని అతడికి మనసు కుదుట పడలేదు. జ్యోతి అతడు ఇచ్చిన ముద్దుతో ఎన్నో ఏళ్లుగా అనుభవించిన నరకం అంతా మరచిపోయింది. తనని ఇంతగా ఆరాధించే మనిషి ఉన్నాడు అనే నమ్మకం ఆమెలో కలిగింది. అందుకే అతడి వైపు ఇష్టంగా చూస్తూ, నే వెళ్ళనా అని అడిగింది. కళ్యాణ్ జాగ్రత్తగా దిగు అని సూచిస్తూ ఆమె వద్దు అని చెప్పినా సరే పైకి ఎక్కి అటువైపు దించాడు. ఆమె నేలపై దిగి అతడికి బాయ్ అంటూ చేయి ఊపింది. కళ్యాణ్ కూడా బాయ్ అని చేయి ఊపుతూ ఇటువైపు గెంతి బయటకు వచ్చాడు. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మొట్టమొదటిసారి ఆమె బయటకు వెళ్ళినా ఇంత సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. కళ్యాణ్ కూడా ఎంతో ప్రశాంతంగా ఇల్లు చేరుకున్నాడు. మరుసటి రోజున జిమ్ చేస్తూ విజయ్కి ఎదురైన కళ్యాణ్ నుదుట కుంకుమ కనిపించింది. అతడు నవ్వుతూ, ఏంటి సార్, అర్ధరాత్రి ఏదైనా టెంపుల్కి వెళ్ళారా ఏంటి? ఎప్పుడూ లేనిది కుంకుమ పెట్టుకుని వచ్చి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అడిగాడు. కళ్యాణ్ మిన్నీని గుర్తు చేసుకుంటూ నవ్వాడు. విజయ్ అర్థం చేసుకుని, ఓకే, మిన్నీ గారు పెట్టారు అనుకుంటా, అందుకే సార్ నో చెప్పలేదు అంతేనా అన్నాడు. కళ్యాణ్ నవ్వుతూ, సర్లే, నీ ఎంక్వైరీ నా మీద పెట్టుకు, రెడీ అవ్వు, ఆ డెడ్ బాడీ సంగతి తెలుసుకోవాలి అని స్నానంకి వెళ్ళిపోయాడు. విజయ్ విసుక్కుంటూ, తెల్లారి ఒక్క మంచి మాట మాట్లాడకుండా డెడ్ బాడీ గురించి అడుగుతున్నాడు చూడు అని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. కళ్యాణ్ స్నానం చేసి రెడీ అయ్యాడు. అలాగే మిన్నీ కట్టిన రక్ష వైపు ఇష్టంగా చూస్తూ ఆమె ఆర్డర్ ప్రకారం కుంకుమ పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ నవ్వుతూ, చూడు పెట్టుకున్నా, సో నువ్వు అక్కడ హ్యాపీగా ఉండాలి మరి అని అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. విజయ్ చేతులు కట్టుకుని నిలుచుని చూస్తూ, ఓహో సూపర్, మేడం ఆర్డర్ బాగానే ఫాలో చేస్తున్నారు అన్నమాట. సరే అయితే, ఇంతవరకు వచ్చాక కూడా నువ్వు నాకు ఆమెను చూపించకుండా దాచిపెడుతున్నావు. నీకు ఇదేమైనా న్యాయంగా ఉందిరా? చెప్పు, ఉండు, ఈ విషయం ఇప్పుడే పిన్నితో చెబుతా అంటూ అటు పరుగు తీశాడు. కళ్యాణ్ కంగారుగా, రే ఆగరా అంటూ వెనకే వెళ్ళాడు. అక్కడ సుగుణ గారు సోఫాలో కూర్చుని ఉన్నారు. అన్న తమ్ముడు స్కూల్ పిల్లల్లా పరుగులు పెడుతూ అల్లరి చేస్తూ ఆమె ముందుకు రావటం చూసి ఆవిడ నవ్వుతూ, రే ఏంట్రా అల్లరి, మీరు ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? ఏంటి ఆగండి అని అతి కష్టం మీద ఇద్దరిని ఆపి కోపంగా చూస్తూ, ఒకడు డిఎస్పి ఇంకొకడు ఏసీపీ, కానీ ఇంకా చిన్నపిల్లల అల్లరి మాత్రం పోలేదు. అసలు ఏమైంది మీకు, ఎందుకు గొడవ అని అడిగారు. కళ్యాణ్ కంగారుగా విజయ్ వైపు చూస్తూ ఆపే ప్రయత్నం చేస్తుంటే విజయ్ నవ్వుతూ, ఇవాళ నన్ను ఆపలేవరా అని, పిన్ని నీ కొడుకు నుదుటున కుంకుమ ఉంది చూడు అన్నాడు విజయ్. కళ్యాణ్ ఇబ్బందిగా నిలుచున్నాడు. ఆవిడ కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అరే ఏంటి వింత, నా కళ్యాణ్ భక్తుడు అయ్యాడా, నమ్మలేకపోతున్నాను అంటూ ఆట పట్టిస్తూ ఉంటే విజయ్ మరింత రెచ్చగొడుతూ, అసలు ఎందుకు ఎవరు పెట్టుకోమన్నారో ఏమో అడుగు పిన్ని అంటూ కవ్వించాడు. కళ్యాణ్ సీరియస్ అవుతూ, రే ఇంకా చాలు ఆపుతావా, చాలా వర్క్ ఉంది, నీకు పని లేకపోతే ఇక్కడే ఉండి అమ్మను చూసుకో, నాకు హ్యాపీగా ఉంటుంది అని వెళ్ళిపోబోతే ఆవిడ కళ్యాణ్ చేయి పట్టుకుని, రే ఆగరా, టిఫిన్ చేయకుండా వెళ్ళకు అని ఆర్డర్ వేసింది. విజయ్ కళ్యాణ్ ఉడుక్కుంటున్నాడు అని నవ్వుకుంటూ సర్లే అని ఇంకా సైలెంట్ అయ్యాడు. ఆ ఇరువురు టిఫిన్ చేస్తుంటే సుగుణ గారు కళ్యాణ్ వైపు చూసి, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలిరా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. కళ్యాణ్ ఆశ్చర్యపోతూ చూస్తుంటే ఆవిడ నవ్వుతూ, నా కోడలు త్వరగా ఇల్లు చేరుకుంటే ఇంకా సంతోషపడతాను, అంతేకాదు నువ్వు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళి కోడల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఆమెకు ఆరోగ్యం చెడుతుంది చెప్తున్నా అని నవ్వింది. అంతే, విజయ్ కళ్యాణ్ కంటే ఎక్కువ షాక్ అయ్యాడు. కళ్యాణ్ విజయ్ వైపు అనుమానంగా చూస్తూ ఉన్నాడు. నువ్వే చెప్పావా అన్నట్టు.
ఆవిడ నవ్వుతూ, రే ఏంట్రా అన్నవైపు చూస్తున్నావు? నాకు తెలియదు అనుకున్నావా? నేను మీ అమ్మనురా. రోజు అర్ధరాత్రులు బయటికి వెళ్ళటం, తిరిగి వస్తూ బాధగా కూర్చోవటం. నిన్న మాత్రం నువ్వు చాలా సంతోషంగా ఇల్లు చేరుకున్నావు, అవునా అని అడిగింది. కళ్యాణ్ షాక్ అవుతూ, అలాగే ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అమ్మా ప్లీజ్ అదేం లేదు, నేను పని మీద బయటికి వెళుతున్నా అని కవర్ చేస్తూ ఫోన్ పట్టుకుని, సరే వెళ్ళాలి, నువ్వు రెస్ట్ తీసుకో అని నెమ్మదిగా జారుకున్నాడు. విజయ్ గట్టిగా నవ్వుతూ, పిన్ని నువ్వు సూపర్, ఎంతైనా ఏసీపీ మదర్ అనిపించుకున్నావు. ఎన్నాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తాడో ఏమోలే పిన్ని, నాకు పని ఉంది వెళ్ళాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ నిట్టూరుస్తూ, మీరిద్దరూ త్వరగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆ శుభకార్యం కళ్ళారా చూడాలి అని కొన్ని జ్ఞాపకాలు చేసుకుంటూ కూర్చుంది. విజయ్ బయటకు వచ్చాడు. కళ్యాణ్ అతడి మీద దాడి చేస్తూ, అంతా నీ వల్లే, అమ్మ కనిపెట్టేసింది చూసావా అని తిడుతూ ఉండగా కళ్యాణ్ ఫోన్ మోగింది. డెడ్ బాడీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి అని, కూకట్పల్లి స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు ఉంది అని. అంతే, ఇద్దరు అలర్ట్ అయ్యి స్టేషన్కి చేరుకునే పనిలో ఉన్నారు.